తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర భేటీ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో అనేక కీలక అంశాలపైన చర్చిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా దృష్టి సారించారు. కాళేశ్వరం, మూసీ, పాలమూరు రంగారెడ్డి, దేవాదుల వంటి సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, వాటి పునరుజ్జీవనం, రీఎస్టిమేషన్ ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతోంది. కొత్తగా ప్రవేశపెట్టనున్న మున్సిపల్ చట్టం ముసాయిదాను కూడా ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. ఈ చట్టం ద్వారా పట్టణ పాలనలో అనేక సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సమావేశం అనంతరం రాష్ట్రంలో పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కూడా కనిపిస్తోంది. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోతుండడం, కరువు పరిస్థితులు మరింత తీవ్రతరం కానున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడం, కరువును తట్టుకునేలా వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడం వంటి అనేక అంశాలపై లోతుగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక గోదావరి, బనకచెర్ల ప్రాజెక్ట్, కృష్ణా గోదావరి నదీ జలాల బోర్డుల అంశాలు, తుమ్మిడిహెట్ట ప్రాజెక్ట్ వంటి సున్నితమైన విషయాలపైన కూడా సమీక్ష జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా ఈ కేబినెట్ సమావేశం తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలకు ఇప్పుడు వేదిక కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఒకవైపు కేబినెట్ సమావేశం జరుగుతుంది, దీంట్లో అనేక కీలక అంశాల దిశగా అటు చర్చించబోతున్నారు. అయితే ఇవి తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రాముఖ్యత సంతరించుకోబోతుంది? ముఖ్యంగా చూసుకుంటే కనుక తుమ్మిడిహెట్ట, ఇటు గోదావరి జలాలపైన కూడా అటు ప్రజల్లో ఒక సందిగ్ధత నెలకొంది. ఇవన్నీ కూడా ఈ కేబినెట్ తుది సమాధానం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ రవిచంద్ర, మరికొద్దిసేపట్లో యాక్చువల్లీ 3 గంటలకు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఈ కేబినెట్ మీటింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం జరగనుంది. మీరు అన్నట్టుగా ముఖ్యంగా ఈ సమావేశంలో అత్యంత కీలకమైన అంశము వర్షపాతం, అంటే వర్షాలు రాకపోవడము, ఋతుపవనాల లోటు, సాగునీటిపై తీసుకోవాల్సిన చర్యలు, రైతులకు సంబంధించిన కష్టాలు, వీటన్నిటి మీద ఈరోజు సుదీర్ఘమైన చర్చ జరగనుంది. రాష్ట్రంలో ఋతుప్రవణాలు మందగించడం, వర్షాభావ పరిస్థితులు, తర్వాత ఎల్నినో ప్రభావం వల్ల కరువు పరిస్థితులపై కేబినెట్ లో ఈరోజు సుదీర్ఘంగా సమీక్ష చేస్తుంది. రైతులను ఏ రకంగా ఆదుకోవచ్చు, దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి, ప్రత్యామ్నాయ మార్గాల మీద ఈరోజు కేబినెట్ చర్చిస్తుంది. ఎందుకంటే ఒకవైపు వీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికే కన్నెపల్లికి చలో కన్నెపల్లి, అదేవిధంగా మళ్ళీ ఇవాళ కూడా వివిధ ప్రాజెక్టులకు వైపు బీఆర్ఎస్ నేతలు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీని మీద వాళ్ళు పోరాటం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ పోరాటాలను, వాళ్ళ విమర్శలను, ఆరోపణలు తిప్పుకొట్టడానికి ప్రభుత్వం నుంచి ఏం చేయాలనే దాని మీద ఈరోజు చర్చించున్నారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో దాని యొక్క అంచనా వ్యయం పెంపుపై కూడా ఈరోజు మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అదేవిధంగా మూసీ నది ఏదైతే ప్యూరిఫికేషన్ ఉందో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ 1 పనుల పురోగతి, అదేవిధంగా నిధుల కేటాయింపు విషయం మీద ఈరోజు సమీక్ష చేయనున్నారు కేబినెట్ లో. అదేవిధంగా కేంద్రంతో ముడిపడిన చాలా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, మెట్రో కావచ్చు, మిగతా ప్రాజెక్టులు, సో రాష్ట్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై ఢిల్లీకి వెళ్ళాలా, వెళ్ళిన వాటిని ఫాలోఅప్ చేయడము, తర్వాత వివిధ అధికారుల బృందాన్ని పంపించడమా, మంత్రులు వెళ్ళడమా, సీఎం వెళ్ళడమా, వీటన్నిటి మీద, అంటే కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల మీద RRR ప్రాజెక్టు కావచ్చు, తర్వాత మెట్రో కావచ్చు, మూసీ కావచ్చు, తర్వాత షామీర్పేటకి సంబంధించిన ఎలివేటర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటన్నిటి మీద కేంద్రం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి, దాని మీద కూడా ఇవాళ చర్చ జరుగుతుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ విషయంలో కూడా ఈరోజు ఆ ముసాయిదా మీద కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఇది కీలకమైన భేటీ మనకు కనబడతా ఉంది. రవిచంద్ర, థ్యాంక్ యూ రాజ్ కుమార్.